నా హరోం హర హరోం హర హరోం హర ఏముందని నిజంగా చెప్తున్నా. నిన్న పోకిరి ఇయ్యాల హరోం హర అంటే మొన్న పోకిరిలా మన మహేష్ బాబు గారు ఎట్లా పోకిరిలా అంటే గ్యాంగ్స్టర్ ఎలా చూపించిండో ఈ సినిమాలో కూడా సేమ్ చెప్పాలంటే సెకండ్ పార్ట్ అని చెప్పొచ్చు. సినిమా అంతా బాగుంది. హరోం హర నిజంగా చెప్తున్నా, మైండ్ బ్లో అన్న. అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతున్న ఎవరు ఊహించుకోలేరు. అసలు థియేటర్గా బయటకు వచ్చినా చూడండి దీని రెస్పాన్స్ ఎలా వస్తుందో. కేజీఎఫ్ మనం ఎంత సైలెన్స్గా ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఈ సినిమా కూడా అట్లనే పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. సుధీర్ బాబు కెరియర్లో అది పెద్ద బెస్ట్ మూవీ కానీ డైరెక్షన్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. అంటే నువ్వు థియేటర్లో కూర్చున్నా కూడా ఇట్లా అంటే నిలబడి కూడా మనం ఇట్లా ఎంజాయ్ చేస్తాం. అరే ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది. ఆ ఫైట్స్ చూస్తుంటే మాత్రం పోకిరి ఫైట్స్ అంటే మనం మళ్ళీ పోకిరి టైం మనకు అది గుర్తొస్తాయి. ఆ ఫైట్స్ చూస్తుంటే దానికంటే ఇంకా హైలైట్ ఉన్నాయి. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా బూరా లేదన్నా, చాలా బాగుంది. మెయిన్ మనకి కేజీఎఫ్ ఫ్లేవర్, ఒక ఆచార్య, ఒక సలార్ ఫ్లేవర్ అయితే వచ్చింది సినిమాలో. సుధీర్ బాబు కొత్త లుక్ అయినా సరే, కొత్త యాక్టింగ్ అయినా చాలా బాగుంది. ఎట్లా అంటే మెయిన్ మన మాఫియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టుంది. నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ ఓజీ లాగా చూసినట్టు అనిపించింది మనకు సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి యూత్ ఫ్యామిలీ అందరూ వచ్చి చూసి మన సినిమాని ముందు పూజ చేయాలని కోరుకుంటున్నాను. నేను అడుగుతాను, లాగేం లేదు బ్రో. అది మనకి ఎట్లా అంటే మన యూత్కి, మన గ్యాంగ్స్టర్స్కి వీళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. రెగ్యులర్ స్టోరీ ఏం లేదు, అంటే ఫైట్స్ కొంచెం రెగ్యులర్ ఉన్నాయి కానీ స్టోరీ కంటెంట్ మాత్రం వేరే. ఎందుకంటే గన్స్ చేయడం అనేది కొత్తగా చూపించారు. గన్స్ అంటే చాలామంది ఏమో పెద్ద పెద్ద మాఫియా గన్స్ ఇట్లా బిల్లా సినిమా లాగా అనుకుంటారు. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న గన్స్తోనే, అంటే అప్పుడు ఓల్డ్ కంటెంట్తోనే అట్లా తీసుకున్నారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ అందరూ కూడా. అబ్బా సుధీర్ బాబు యాక్టింగ్ చూస్తే నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్. ఒక రౌడీలో గూండాలు కబ్జాలు చేసి బెదిరించి ఒక సామాన్యమైన ఫ్యామిలీతో ఆడుకుంటే, ఒక సామాన్యమైన ఫ్యామిలీలో ఒక చిరుత పుడుతుంది. ఆ చిరుత పుట్టి 1000 ఫ్యామిలీలకి అండగా నిలబడుతుంది. అదే సుధీర్ బాబు ఈ సినిమాలో చూపించడం. హరోం హర హరోం హర చూడు బొస్పాట్. చాలా బాగుంది సినిమా, చాలా నచ్చింది. అన్నిటికంటే కంటెంట్ బాగుంది. ఒక సామాన్యమైన ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉంటారు, నాలాంటోడు, నీలాంటోడు, ఆన్లాంటోడు, ఎవరిలాంటోడు, ఒకళ్ళంటోడు దిగుతాడు. అలాంటి దిగంత వరకే రొమాంటిక్ కూడా ఉంది భయ్య. హీరోయిన్ చెప్తుంది అక్కడ చూడు సుబ్రహ్మణ్యం ఉన్నాడంటే స్టేషన్లోనే రొమాంటిక్ అయిపోతుంది తెలుసా సాంగ్. అట్లుంది సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది. అది కాక కంటెంట్ బాగుంటుంది. అన్నిటికంటే ఒక పబ్లిక్కి ఉపయోగపడాలి. ఏ సినిమా తీసినా ఒక రౌడీల వలన ఎంతమంది సఫర్ అవుతుంది. మనం వెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కాలు ముక్తే కూడా ఇప్పటి వరకు కూడా ఎంతమందికి న్యాయం జరగకుండా ఇబ్బందులు పడుతున్నాం. సో అలాంటి న్యాయం జరగనప్పుడు దాని గురించి సినిమా మాత్రం ఈ విధంగా చూపించడం జరిగింది. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకొకటి మన సుధీర్ బాబు బ్లాక్ డ్రెస్లా ఒక ఎంట్రీ ఇస్తాడు, సునీల్ గొడుగు పట్టుకుంటాడు. ఆ సీన్ మాత్రం ఎన్నిసార్లు చూసినా మర్చిపోలేను భయ. ఎందుకంటే కొంచెం మహేష్ బాబు లాగా అనిపించింది ఆ బ్లాక్ షర్ట్లా. చాలా బాగా నచ్చింది నాకైతే సినిమా. అన్నిటికంటే ఒక గ్యాంగ్ వార్ గురించి చూపించడం మాత్రం. ఇంకా పుష్పలు అంటావా, మన సునీల్ ఒక లెవెల్ రౌడీ అంటే ఈ సినిమాలో ఇంకొక లెవెల్ చూపించిండు. చాలా బాగా నచ్చింది. అందరూ చూడండి. అరో మరా కొట్టి పోయి అందరూ టికెట్లు బుక్ చేసుకొని చూడండి. సినిమా నచ్చకపోతే అప్పుడు నాకు చెప్పండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ.